విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేఏ పాల్ వేసిన పిటిషన్పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశ్రాంత ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములు, యంత్రాలు, ఇతర ఆస్తులను విక్రయించబోమంటూ అదనపు సాలిసిటర్ జనరల్ చెప్పిన వివరాలను కోర్టు నమోదు చేసుకుంది. కర్మాగారంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 100% పెట్టుబడులను మాత్రమే ఉపసంహరిస్తున్నామని ఏఎస్జీ కోర్టు తెలిపింది. ఇక కౌంటర్ వేసేందుకు సమయం కోరారు. తదుపరి విచారణలను న్యాయస్థానం జూన్ 19కి వాయిదా వేసింది.